బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ పకోడీ ఫ్రై అండి. యమ్మీగా ఉంటుంది. ముందర నీళ్ళలో ఉప్పు వేసి వంకాయ ముక్కలను వేసుకోవాలి కండ్రక్కకుండా. నీళ్ళు లేకుండా తీసుకుని ఆయిల్లో ఈ వంకాయ ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం పకోడీ వేసుకోవాలి. ముందర బౌల్లో కొంచెం శనగపిండి తీసుకుని కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, వాటర్ పోసి పిండితో పకోడీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ మొత్తం తీసేసి మళ్ళీ అదే బాండీలో 2 స్పూన్లు వేసి పోపు వేసుకుని మనం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బారుగా కోసుకుని ఇవి లైట్గా వేగుతూ ఉండగా కొంచెం ఉప్పు 1/2 స్పూన్ వేసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి తర్వాత కొత్తిమీర వేసుకుని మనం ఈ వంకాయ ముక్కలు వేయించుకున్నాం కదా అది వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. మసాలా మొత్తం మిక్స్ అవుతుంది అన్నమాట. తర్వాత పకోడీ వేసుకుని ఆ పకోడీ కూడా వేసిన తర్వాత 2 మిక్స్ చేసి లో ఫ్లేమ్లో అప్పుడు 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేస్తే యమ్మీగా ఉంటుంది అనమాట. అసలుకి సూపర్ అండి. ఈ డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది. రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.